కంప్లీట్గా సక్సెస్ఫుల్గా నడుస్తున్న షో బిగ్ బాస్. ఇప్పుడు చాలామంది కొంతమంది చూస్తూ ఉంటున్నాం మనం. ఇప్పుడు ఆల్రెడీ సీజన్ 8 కూడా ఈ షో అయితే రెడీ అవుతుంది. సీజన్ 7 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. మరి చాలామంది ఈ షోకి వెళ్ళాలని చెప్పేసి అటు సెలబ్రిటీస్ కానివ్వండి, యూట్యూబర్స్ కానివ్వండి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇప్పుడు చూసుకున్నట్టయితే రాజ్ తరుణ్ వివాదం అయితే ఒక పక్క జరుగుతూనే ఉంది. అసలు లావణ్యది రాజ్ తరుణ్ది వివాదం అయితే మధ్యలో దానిలో చాలామంది కొత్త వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటో అంటే హైలైట్ అవ్వడానిక ఇప్పుడు ఆర్జే శేఖర్ భాష ఉంటారండి. సో వీళ్ళ గొడవలో మధ్యలో వచ్చారు, ఆయన ఎంట్రీ అవుతున్నారు. ఇప్పటికీ కూడా ఆయన అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఈ బిగ్ బాస్ షోకి వెళ్ళడం కోసమా ఏంటి అనేది కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అది నిజమేనంటారా? అంటే బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళకి 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి పబ్లిక్ దృష్టిలోకి పెడతామనేది, రెండవది ఆర్థికంగా అక్కడ వచ్చేటువంటి రెమ్యూనరేషన్ వీళ్ళ స్థాయిని బట్టి లక్షల్లో మొదలై ఇంకెక్కడికో పెడుతోంది అక్కడ ఉన్నటువంటి రెమ్యూనరేషన్స్. వీళ్ళకి గుర్తింపు పొందాలి ముందు, వీళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉండాలి, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేటువంటి ఒక క్యూరియాసిటీ ఆడియన్స్లో ఉండాలి. ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉండాలి. ఆ నిశ్చితమైనటువంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళు నలుగురితో ఉన్నప్పుడు భిన్నమైనటువంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళతో వీళ్ళు మింగిల్ అయితే ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి అనేది ఒక క్యూరియాసిటీ జనంలో ఉంటుంది. అలా స్పెషల్ ఐడెంటిటీ, ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న వాళ్ళకి బిగ్ బాస్లో ఎప్పుడూ చోటు ఉంటుంది. అలా ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉన్న వ్యక్తిగా శేఖర్ భాష ప్రమోట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు వాంటెడ్గా. ఏది ఈ జరుగుతున్నటువంటి ఈ లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్లో ఆయన చాలా క్లియర్గా ఒక మాట చెప్తున్నాడు. ఆ చెప్తున్న మాట ఏంటంటే, నేను మెన్ యాక్టివిస్ట్ని అంటున్నాడు ఆయన, లేకపోతే మెయిల్ యాక్టివిస్ట్ని అని చెప్తున్నాడు. మెయిల్ యాక్టివిస్టు అనే పదం వాడటం అంటే ఆడపిల్లలు చేస్తున్నటువంటి రకరకాల దుర్మార్గాలు, అంటే ఒక సింపతిలో కొట్టుకుపోతున్నాయి ఇవన్నీ. పాపం ఆడపిల్ల అనేటువంటి ఒక సింపతిలో చాలా దుర్మార్గాలు కొట్టుకెళ్ళిపోతున్నాయి. అలా కొట్టుకు వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు. సమాజంలో వాళ్ళ వల్ల నష్టపోతున్నటువంటి మగపిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ తరపున మాట్లాడటానికి ఒక వాయిస్ అవసరం. ఇప్పుడు ఆ వాయిస్గా నేను నిలబడుతున్నాను అన్న టోన్లో మాట్లాడుతున్నాడు ఆయన ప్రతి డిస్కషన్లో కూడా. ఈ మాట్లాడటం ద్వారా ఆయన తనని తాను మెయిల్ యాక్టివిస్ట్గా ప్రమోట్ చేసుకుంటున్నాడు, చెప్తున్నాడు కూడా ఆయన. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి మనిషి, ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి విజన్ ఉన్నటువంటి మనిషి, ఇతనికి భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళతో ఇతను ఎలా మింగిల్ అవుతాడు, అతను ఎలా మాట్లాడుతున్నాడు, చాలా ఫెరోషియస్గా ఉంటున్నాడు. ఇప్పుడు అనే ఛానల్లో చూపిస్తున్నాడు, చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు. ఆయన కళ్ళు పెద్దవి చేస్తున్నాడు, కొట్టడానికి వెళుతున్నట్టుగా కనిపిస్తున్నాడు, చాలా ఎమోషనల్గా ఉంటున్నాడు. ఇంత ఎమోషనల్గా ఉన్న మనిషి దీనికి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్న మనిషితో ఒక గది షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయనేటువంటి ఒక క్యూరియాసిటీ జనంలో ఉంటుంది. అటువంటి క్యూరియాసిటీ కలిగించేటువంటి పర్సనాలిటీస్ కోసం వాళ్ళు వెతుకుతారు. ఇప్పుడు జనాలు ఎలా అనుమానిస్తున్నారంటే, ఒకవేళ శేఖర్ భాష ఎందుకింత ఎమోషనలైజ్ అవుతున్నాడు ఈ విషయంలో, 2 ప్రయోజనాలు ఉండాలి. ఒకటేమో ఈయన్ని రాజ్ తరుణ్ పోషిస్తూ మెయింటైన్ చేస్తూ తన తరఫున స్పోక్స్మెన్గా, అంటే పార్టీలకి ప్రతినిధులు ఉంటారు, ప్రతి పార్టీకి కూడా అధికార ప్రతినిధులు ఉంటారు. అట్లా తనకి ఒక అధికార ప్రతినిధిగా ఈయన్ని నియమించాడా అనే ఒక అనుమానం ఉంది. అది ఆల్రెడీ చాలామంది మాట్లాడేశారు. కేవలం అదొకటే ప్రయోజనమా, దాంతోపాటు ఇంకేమైనా ప్రయోజనాలు ఉన్నాయా అని చూస్తే బిగ్ బాస్ టీమ్ని అట్రాక్ట్ చేయటం అంటే చాలామంది సెలబ్రిటీస్ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళడానికి కొంచెం భయపడుతున్నారు రకరకాల కారణాల చేత. అనవసరమైనటువంటి వివాదాల్లో ఇరుక్కుంటున్నాం లోపలికి వెళ్ళటం ద్వారా, ఎందుకు బాగానే ఉంది కదా అని చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. కానీ అక్కడొచ్చే గుర్తింపు, అక్కడొచ్చేటువంటి ఫైనాన్షియల్ సపోర్టు ఇవన్నీ లెక్కేసుకున్న వాళ్ళు కొంచెం ముందుకు వెడదామనే ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం రావడం లేదే అని బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ శేఖర్ భాష మనసులో ఈ ఆలోచన ఉందా అనేటువంటి ఒక అనుమానం చాలామందిలో ఉంది ఇప్పుడు. అందుకని
ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఒక ప్రత్యేకమైనటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా, పర్టికులర్గా అమ్మాయిలకి బలైపోతున్నటువంటి పురుషుల తరఫున ఒక గొంతుగా తను ఫోకస్ అయితే, ఆయనే చెప్పుకున్నట్టుగా ఒక మెన్ యాక్టివిస్టో లేకపోతే మేల్ యాక్టివిస్ట్గానో తను ఫోకస్ అయితే డెఫినెట్గా తనకి బిగ్ బాస్లో ఒక ఛాన్స్ దొరుకుతుంది అనుకుని కొంచెం అగ్రెసివ్గా వెడుతున్నాడా అనేది అనుమానం. ఈ అగ్రెసివ్ వెనకాల అదే రీజన్ అని బలంగా నమ్ముతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్రెడీ లావణ్య కూడా ఈ మ్యాటర్ అయితే డిస్కస్ చేసిందండి. తను అసలు శేఖర్ భాష ఎవరు మా మధ్య రావడానికి, తను బిగ్ బాస్కి వెళ్ళడానికి హైలైట్ అవుతున్నాడు అనేది కూడా ఆమె చెప్పిందండి. అవును, చెప్పింది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ తీవ్రమై ఆవిడ చెప్పు విసరటం దాకా వెళ్ళింది, కేసులు పెట్టుకున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది విషయం. అలాగే ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద చాలా పెద్ద ఆరోపణలే చేస్తున్నాడు తను. అంటే డ్రగ్ కన్జ్యూమరు, డ్రగ్ పెడలరు, ఇవన్నీ కూడా తనే ఎక్స్పోజ్ చేశాడు ప్రపంచానికి. అలాగే ఈ అతనితో మస్తాన్ సాయితో ఆ అమ్మాయికి ఉన్నటువంటి రిలేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా శేఖర్ భాష ప్రపంచం ముందు పెట్టాడు. అంటే గుంటూరులో పట్టాభిపురంలో ఆవిడ నమోదు చేసినటువంటి కేసు, దాని తాలూకా ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకొచ్చి ప్రపంచం ముందు పెట్టింది శేఖర్ భాష అని. ఇదంతా ఏ ఇంట్రెస్ట్తో చేస్తున్నారు మీరు, ఇంత కష్టపడి ఇంత ప్రోబ్ ఎందుకు చేస్తున్నారు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఇదే. నేను మేల్ అంటే ఒక రకంగా మేల్ యాక్టివిస్ట్ మాత్రమే కాదు, ఆయన దూకుడుతనం చూస్తే మేల్ చావనిస్ట్గా కూడా కనిపిస్తున్నాడు కొన్ని సందర్భాల్లో. మేల్ చావనిజం వేరు, అలాగే మేల్ యాక్టివిజం వేరు. ఈ రెండిటి మధ్య ఒక సన్నటి గీత ఉంటుంది, అది చెరిపేసి కొంచెం దూకుతున్నాడు ఆయన. అంటే పురుషాహంకారిగా కనిపిస్తున్నాడు ఆయన. పురుషవాదిగా మొదలై పురుషాహంకారిగా ప్రొజెక్ట్ అయిపోతున్నాడు. ఈ లెవెల్లో ఎందుకు వెళ్తున్నాడు అంటే డెఫినెట్గా ఏదో ఉంది, ఒక మోటో ఉంది లోపల. ఏదో ఆయన బిగ్ బాస్ను కూడా తన ఆర్గ్యుమెంట్ చెప్పుకోవడానికి ఒక వేదికగా చూసుకున్నాను నేనని చెప్పచ్చు ఆయన. గతంలో ఇలాంటి భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వాళ్ళకి అక్కడ ప్లేస్ దొరికింది. మనకి ప్రముఖ నాస్తిక హేతువాది బాబు, గోగినేని బాబు వెళ్ళాడు అక్కడికి. ఆయన ధోరణిలో ఆయన వ్యవహరించాడు. ఆయన ఎలా వ్యవహరిస్తాడు వీళ్ళందరితో అనేది ఒక క్యూరియాసిటీ అంశం. జనాలందరూ చాలా విచిత్రంగా చూశారు ఏ రకమైన ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయని. అలాగే కొంచెం అదే తరహా ఆలోచనలు ఉన్నటువంటి కత్తి మహేష్ వెళ్ళున్నాడు. ఈ ధోరణిలో ఈ స్పెషల్ కేటగిరీలో శేఖర్ భాష కూడా చోటు దక్కుతుందే అనేది ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే అది ప్రయోజనం కోసం వాంటెడ్గా తనని టార్గెట్ చేస్తున్నాడు అనేది ఎంఐ గొడవ. ఆయన అది సాధించడానికి నా మీద దాడి చేయటం అవసరమా అనేది ఎంఐ గొడవ. ఆయనకు అభిప్రాయం ఉందా లేదా అనేది తెలియదు. కానీ వీళ్ళు మొత్తానికైతే బయటకు తీసుకొచ్చారు. దీనికి ఒక పునాది ఉంది. ఆ పునాది కోణంలో నుంచి చూస్తే నిజంగానే ఆ ప్రయత్నం చేస్తున్నాడేమో అతనని అనిపిస్తోంది. ఇప్పుడు అనుమానం వస్తుంది.